శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నెంబర్ 7093169898. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పట్టణ ప్రగతిలో పనిచేసే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పట్టణ ప్రగతి, హరితహారం, మొక్కల పెంపకం క్రింద నర్సరీలో దాదాపు 15 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, కానీ మున్సిపల్ కమిషనర్ బడ్జెట్ లేదంటూ 2 నెలల వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించారని విమర్శించారు. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను కాదని కమిషనర్ ఇతరులను విధుల్లోకి తీసుకునే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 15 మంది మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుని వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. చెల్లించాలి పెండింగ్ వేతనాలను, న్యాయం చేయాలి కార్మికులకు, మారుతారు మొక్కలని. సిఐటియు కార్మికులను విధులకు తీసుకోవాలి. హరితహారం కార్మికులను కాపాడుకుందాం. హరితహారం మొక్కలని రక్షించు కార్మికులకి సిఐటియు ఫారెస్ట్లో ఫస్ట్ పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీ నర్సరీలో చేర్పించారు. గత 5 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు జనవరి నుండి మమ్మల్ని పనులకు రావద్దనేసి తొలగించారు. మేము ఆఫీసులో కొంటే ఎమ్మెల్యే సార్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర, కమిషనర్ని అందరినీ కలిసినాం. కలెక్టర్ దగ్గర కూడా వచ్చినాము. అయినా కానీ మాకు ఏం న్యాయం జరగట్లేదు. అందుకే మళ్ళీ వచ్చామండి. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మమ్మల్ని పనిలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పట్టణ ప్రగతి హరితహారం నందు గత 5 సంవత్సరాలుగా కార్మికులు ఒక 15 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ బడ్జెట్ లేదు కాబట్టి మీరెవరు పనికి రావద్దని చెప్పడం జరిగింది. దీంతో కార్మికులందరూ కూడా జనవరి నుంచి నేటి వరకు మమ్మల్ని పనుల్లో తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి, మున్సిపల్ కమిషనరు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరి చుట్టూ తిరిగినా కూడా ఇలా ఫలితం లేకుండా పోయింది. ఎవరు కూడా కార్మికుల్ని పట్టించుకోవట్లేదు. అందుకే మరోసారి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఏట మరోసారి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హరితహారం పేరుతోటి, మొక్కల పెంపకం పేరుతోటి పార్కులన్నీ కూడా బాగుండాలని చెప్పి, మొక్కలు పెంచాలని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా మొక్కలు పంపిణీ చేస్తూ ఉండి మొక్కలు పెంచుతూ ఉంటే మాత్రం ఆ మొక్కలను కాపాడేటువంటి కార్మికులు ఇలా రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ఈ మొక్కలను కాపాడడానికైనా ఇలా మానవాళికి చెట్లు అవసరం కాబట్టి, మొక్కలు పెంచాలి కాబట్టి మరోసారి ప్రభుత్వం ఆలోచించాలి. జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఏదైతే తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.